హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ సౌమ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే వంకాయ ఫ్రై, ఎగ్ ప్లాంట్ అంటారు కదా, సో వాటితో ఈరోజు మనం ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. టేస్టీగా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి ఇది. సో మనం వంకాయల్ని స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవడం అండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనము తెలుసుకుందాము. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. సో ముందుగా మనం వంకాయలు తీసుకోవాలండి. సో పెద్దగా వంకాయలు తీసుకుంటే మనకి సైజ్ అనేది పెద్దగా వస్తుంది. సో ఇలా పెద్ద వంకాయలు దొరికినప్పుడు తీసుకొని మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ఇది శనగపిండి అండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వంకాయని కట్ చేసుకోవాలి. స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి, చిప్స్ లాగా. కొంచెం మందంగానే కట్ చేసుకోండి. ఇలా అన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. చూసారు కదా? ఇలా అన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అన్ని ఈవెన్ సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో మనం కట్ చేసుకున్న వంకాయ స్లైస్ని ఈవెన్గా కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ఈవెన్గా కోట్ అవ్వాలండి. సో వీటిని మనము పక్కన ప్లేట్లో వేసి పెట్టేసుకుందాం. సో ఇలా అన్నిటికీ మంచిగా కోట్ అవ్వాలి. సో కోట్ అయిన తర్వాత మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చూస్తే మీకు తెలిసిపోతుంది. ఫ్రెష్గా కోట్ చేసిందేమో డ్రైగా ఇలా ఉంటుంది. ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మనకి వంకాయలో నుంచి వాటర్ అనేది బయటికి వచ్చి ఆ పౌడర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా వాటరీగా అవుతుందన్నమాట, తడి తడిగా అవుతుంది. సో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ప్యాన్ పైన ఆయిల్ వేసేసి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఒక్కొక్క స్లైస్ని మ్యారినేట్ చేసాం కదా, ఈ స్లైస్ అన్నిటినీ ఈవెన్గా ప్యాన్ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా. సో ఇలా అన్నీ స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి అలా తిప్పుకుంటూ 2 వైపులా మంచిగా కాల్చేసుకోవాలండి. ఇలా. సో ఒక ఫోర్క్ స్పూన్తో ప్రెస్ చేసి చూస్తే మనకి తెలిసిపోతుంది కుక్ అయిందా లేదా అనేది. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనకి 2 వైపులా మంచిగా కాలింది అంటే రెడీ అయిపోయినట్టేనండి మన ఫ్రై. చాలా బాగుంటుందండి ఇది. సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మెయిన్గా పప్పుచారు కానీ, రసం కానీ, సాంబార్ కానీ, వేటికైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింపుల్ సౌమ్య తెలుగు.